స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ స్తుతి స్తుతి మహిమ అవతరించిన దేవా స్తుతి మహిమ సత్యం జీవ మార్గం నీవే ప్రభువా స్తుతి మహిమ స్తుతి 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 స్తుతి మహిమ దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రవేశ గీతాన్ని ఆలపించుకుందాం. మీ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ గారు వారి యొక్క వెండి జూబిలీ జరుపుకుంటుండగా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందించుదాం. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫాదర్ ఆర్ యువర్ సిల్వర్ జూబిలీ యానివర్సరీ. గురుత్వం దేవుడిచ్చినటువంటి వరం, అందులో జీవి మహా సుకృతం అనే పాటని నెల్లూరు మేత్రాసన బిషప్ గారు మనకి రాసి ఇవ్వడం,
తనని చాలా మంది ఈ మధ్య కాలంలో వినడాన్ని జరుగుతుంది ప్రియులారా. పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడినటువంటి వారు కొలది మంది మాత్రమే. ఆ కొలది మందిలో కూడా 25 వసంతాల పాటు దేవునికి నమ్మక పాత్రంగా సేవ చేయడం, ఆ దేవుని యొక్క కాపుదల, ఆ దేవుని యొక్క నడిపింపు, ఆ దేవుని యొక్క అనుగ్రహాలు తాను చవిచూస్తూ తనకు అప్పగించబడినటువంటి మందని నమ్మక పాత్రంగా నడిపిస్తున్నటువంటి గురువు మన ప్రియతమ రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ గారు. వారి జీవితంలో నేను వ్యక్తిగతంగా సుమారుగా 34 సంవత్సరాల పాటు 35 సంవత్సరాల పాటు కలిసి సెమినరీలో చేరాం, కలిసి చదువుకున్నాం, కలిసి గురువుగా అభిషేకించబడ్డాం. వారి జీవితాన్ని వర్ణించమంటే, వివరించమంటే నేను 3 మాటలు చెప్తాను వారి గురించి. ఆయన మితభాషిణి, ఆయన స్మితభాషిణి, ఆయన హితభాషిణి. ఈ పదాలను పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. మితభాషిణి అంటే ఏంటి? తక్కువగా మాట్లాడతారు. లాస్ట్ టైం నేను పునీత అంతోని వారి పూజ, ప్రత్యేకమైన పూజకు వచ్చినప్పుడు బయటికి వెళ్ళగానే 2 వ్యక్తులు మీ విచారణ విశ్వాసులు కనబడ్డారు. నేను ఊరికి అన్నాను, మీ ఫాదర్ గారు ఎలా చేస్తున్నారు అన్నాను. వెంటనే వారు అన్నారు, ఫాదర్ గారు చాలా తక్కువగా మాట్లాడతారండి అని చెప్పారు. బైబిల్ కూడా అదే చెబుతుందండి, తక్కువగా మాట్లాడటం మంచిది అన్నారు. రెండవది ప్రియులారా, హితాన్ని కోరతారు. ఆయన ఏం మాట్లాడినా కానీ ఇతరుల మీద ప్రేమ ఎక్కువ. యేసు ప్రభు సాధు శిరుడనని వినమ్ర హృదయుడనని నా నానుడి నేర్చుకోమన్నారు కదా. ఆ గుణాలు ప్రతి గురువులో కనబడాలి. ఆ గుణాలు కిషోర్ ఫాదర్లో మనకి ప్రస్ఫుటంగా కనబడతాయి. ఇక ఆయన ఏం మాట్లాడినా కానీ ఒక చిరునవ్వు పెదాల మీద ఉంటది. ఆయన దగ్గరకు వచ్చి ఎవరేం మాట్లాడినా ఒక చిరునవ్వు పెదాల మీద ఉంటది. మేము ఒక సర్కిల్ ఉంటుంది, మాకు స్నేహితులు కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయనకి పెట్టుకున్న పేరు ఏంటంటే పితామహుడు అని పేరు అన్నమాట. ఏంటిదండి అంటే అర్థం ఏంటి? అందరినీ పెద్దవాడిలాగా, ఆ కోడి ఏ విధంగా తన రెక్కల కింద అందరినీ కూడా పిలుచుకుంటుందో ఆ విధంగా ఎప్పుడూ కూడా తన 2 చేతులు చాచి ఆహ్వానించేటు మనస్తత్వం కలిగినటువంటి వాడు. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నిజంగానే మితభాషిణి. కానీ మాట్లాడేది ఏదైనా కానీ హితాన్ని కోరి మాట్లాడతారు. అదేవిధంగా ఆయన స్మితంతో నవ్వుతూ మాట్లాడతారు. నేను ఆయన గురించి చెప్పాలంటే మరొక మాట, ఆయన అజాత శత్రువు. ఆయనకి శత్రువులు ఉండరండి. చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఈ రోజు నేదో ఆయన జూబిలీ చేసుకుంటున్నాడు కాబట్టి చెప్పే మాటలు కాదు ఇవి. ఆయన మనస్తత్వమే అది. ఆయన అజాత శత్రువు అన్నమాట. శత్రువులు ఉండరు సహజంగా. ఇంకా ఎవరన్నా తమకు తాముగా డెవలప్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ, ఎవరైనా చేయలేరు. ఈ సందర్భంగా ఫాదర్ గారు నాతోటి ఒకసారి చెప్పిన ఒక మాటని నేను తప్పనిసరిగా మీ ముందు ఉంచాలి. ఏమిటి అంటే, నేను నాతోటి మాట్లాడుతూ, విజయరాజు, ఒకవేళ నేను నా ప్రజలకి, నాకు అప్పగించబడినటువంటి విశ్వాసులకి నేను సరి అయిన రీతిలో సేవ చెయ్యలేనేమో అని భయం నాలో ఎప్పుడు ఉంటది. నాకు అప్పగించినటువంటి విశ్వాసులకి, సంఘానికి, విచారణ ప్రజలకి నేను కొన్ని సందర్భాలలో ఒకవేళ సరి అయిన రీతిలో, తగు రీతిలో నేను ఒక కాపరిగా వారికి సేవలు అందించలేనేమో అనే భయం నన్ను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది అని ఒకసారి చెప్పారు. దానిని బట్టి మనకు అర్థమవుతుందండి, గురువు కూడా ఎల్లప్పుడూ కూడా తనను తాను పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మ పరిశీలన కలిగినటువంటి గురువు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మీ విచారణ గురువు, అభిషేకించబడి 25 సంవత్సరాల పాటు దేవుని చేత భద్రపరచుతూ తాను కూడా దేవునికి నమ్మక పాత్రంగా జీవిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ కిషోర్ గారు. ఈ సందర్భంగా నాది ఉపోద్ఘాతం మాత్రమే కాబట్టి మరొక్క విషయాన్ని తప్పనిసరిగా ఈ సందర్భంగా ఉటంకించాలి.
ఒక ఇద్దరు ముగ్గురు ఫాదర్లు, అదేవిధంగా పుల్లారావు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన కట్టెను పక్కకు లాగి, నాకు తెలుసులే రండి, నాకు ఓపెన్ హార్ట్ చేస్తారని చెప్పేశారు. ఓపెన్ గానే ఆయన అంత ధైర్యంగా దాన్ని ముందుకు వెళ్ళి ఆయన ఎదుర్కొన్నారు. దేవుని మీద నమ్మకంతో ఆయన దాని నుంచి చాలా త్వరగా కోరుకున్నాడు. నేనేందో నా జుట్టు ఊడిపోయి కొద్దిగా ముసలోడిని అవుతున్నా, ఆయనేందో నిత్య యవనుడిలాగా బాగా కుర్రవాడిలాగా మారతా ఉన్నాడు. ఇంకా ఆయన వయసు మీద పడ్డా కొద్దిగా ఇంకా కుర్రవాడిలాగా అవుతున్నాడు. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరం. ఇటువంటి గురువుని మనకి, మన విచారణకి ఇవ్వడం మన ఒక మహద్భాగ్యంగా స్వీకరిస్తూ, వారి కోసం మనం అలనాడు మోషే కొండ మీద ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద యుద్ధం చేస్తుండగా ప్రార్థన చేస్తుంటే ఆయన చేతులు పైకెత్తి ఏ విధముగా సహాయం చేశారో, విశ్వాసులమైన మనము కూడా ఆయన ఆత్మీయ జీవితం కొరకే ప్రార్థన చెయ్యాలి. పునీత జాన్ మరియు వియాన్నీ గారు ఒక మాట అంటారండి. ఏమిటి అంటే, సైతానుడు మొట్టమొదటిగా చేసే శోధన గురువుల మీద ఉంటుంది. ఎందుకని అంటే, ఒక గురువును పాడు చేస్తే ఆ సంఘాన్నంతా కూడా తప్పు. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాము. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు.
మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులే వారిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలని అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. కృపామయుడకు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మేము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధను నొందిన తరువాత ఆయనయే స్వయముగా మేము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును రాయుచున్నాను. మేము ప్రోత్సహింపవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగవలెనని మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచియుండు. మీ వలె ఎన్నుకొనబడిన బాబిలోనియా దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికొకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకందరకు సమాధానము కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు తన 11 ప్రపంచమన్నంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు,
ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జూబిలీ వేడుక ఒక గొప్ప పండుగ. తన గురుత్వ జీవితంలో 24 సంవత్సరాలు ముగించుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ రజిత జూబిలీ ప్రారంభ బలి పూజలో దేవునికి వందన సమర్పణ చేస్తున్నటువంటి గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ నూతలపాటి కిషోర్ స్వామికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో స్వామికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇరవై 24 సంవత్సరాల తరువాత రజిత జూబిలీ, విజయరాజు స్వామి వెండి జూబిలీ అని పిలిచారు. అంటే వెండిగా మారిపోయిన కిషోర్ ఫాదర్. మహా అయితే ఒక 75-80 కేజీలు ఉండొచ్చు. ఒక 75-80 కేజీలు వెండి మన దగ్గరే ఉంది. కావలసిన వాళ్ళు కొంచెం కొంచెం తీసుకెళ్ళొచ్చు. ఆనందం తన గురుత్వ జీవితంలో ఎన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణం అని ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడే కానీ ఏ ఒక్క కుటుంబానికి పరిమితం అయ్యి సొంతమయ్యే వ్యక్తి కాదు గురువు అని, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ హృదయ రహస్యాలను తెలుసుకుంటూ గాయపడిన మనస్సులకు నయం చేస్తాడు గురువు. మనుషుల ప్రార్థనలను దేవుని పాద సన్నిధికి చేరుస్తాడు గురువు. దేవుని దీవెనలను, క్షమాపణను, ఓదార్పును ప్రజలకు అందిస్తాడు గురువు. ప్రేమించటంలో గురువు మనస్సు బంగారం అని, విరక్తత్వములో కంచు లాంటి స్థిర మనస్తత్వము గురువుది అని పొగుడుతూ చివరన, ఓ దేవా, ఎంత అద్భుతం, ఆశ్చర్యం యేసయ్యా, నీవు ఈ లోకానికి పంపిన గురువు ఎంత అద్భుతం అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎకనామిక్స్ తెలిసినటువంటి వాడు ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆయన ఖర్చుల గురించి, సంపాదన గురించి, డిమాండ్ కర్వ్, సప్లై కర్వ్ చెప్పేటటువంటి ఆయన 1776 సంవత్సరంలో ఒక పుస్తకం రాశాడు. అన్నిటి గురించి రాసి చివరిలో ఆ పుస్తకం చివరన ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటా వార్నింగ్ అంటే, ఓ ఆర్థికవేత్తలారా, మీ సంపదలలో వస్తువుల నుండి సంతృప్తి పొంది మీరు కథోలిక గురువులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఇహలోక ఆశలకు, వస్తువులకు అతీతులు. వారు ప్రజలందరినీ, వారి దృష్టిని వస్తువుల నుండి దేవుని వైపునకు మళ్లించగలరు. జాగ్రత్తగా ఉండండి అని గురువు యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆడమ్ స్మిత్ గారు పలికారు. ప్రియులారా,
ఈరోజు ఇవన్నీ కూడా మనం ఆపాదించేది, అన్వయించేది ఈరోజు తన యొక్క సిల్వర్ జూబిలీ ప్రారంభ బలి పూజలో ప్రధాన యాజకుడిగా కూర్చున్న ఆసీనుడైనటువంటి కిషోర్ స్వామిని ఉద్దేశించి పలికేటటువంటి మాటలు ప్రేమైన బిడలారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, a descriptive tone has a prescriptive tone అంటారు. అంటే యు ఆర్ లైక్ దిస్ మీన్స్ యు షుడ్ బి లైక్ దిస్. నీవు ఇలా ఉండాలి అని చెప్పటానికి ఒక గురువు నిలువుటెత్తు అర్థం ప్రియులారు. గురువు ఎవరు అని అంటే, గురువు అనేవాడు రీప్లేస్మెంట్ కాదు, క్రీస్తు ప్రభు బదులు కాదు. గురువు అనేవాడు రిప్రజెంటేటివ్, ప్రతినిధి, దేవుడు పంపినటువంటి ప్రతినిధి. ఆయనే గురువులో చూసుకుంటాడు తనను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రీస్ట్ ఈజ్ నాట్ ఏ ప్రీచర్. వాక్యాన్ని చెప్పేటటువంటి వాడు కాదు గురువు అనేవాడు ఎవరు అనంటే, హీఈస్ ఎ లౌడ్ స్పీకర్. ఎలాగైతే ఈ యొక్క బాక్సులో నుంచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వందల మంది, వేల మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరు అంటే గురువు అనేవాడు ఒక లౌడ్ స్పీకర్ లాంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ పంచేటటువంటి అభినందించవలసింది అని అంటే, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ స్వామిని చూస్తూ ఆయనలో మనం చూసి అభినందించాల్సింది ఏమిటి? ఆయనలో నుంచి, ఆయన గురుత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆయనలో మనము చూసేటటువంటి సద్గుణాలు, సుగుణాలు ఏమిటో, మంచి అంశాలు ఏమిటో మనందరం కూడా తెలుసుకుందాం ప్రియులారా. ప్రభువు ఈరోజు యాజకుని యొక్క బాధ్యతలు ఏమిటి అని అంటే, మొట్టమొదటి బాధ్యత ఏమిటి అని అంటే యాజకుడిగా ఉండటము. యాజకుడిగా ఉండటమే ఒక గొప్ప బాధ్యత. ఏమిటి యాజకుడిగా ఉండటం అంటే, క్రీస్తు బలితో పాటు తన స్వీయ బలిని ఇచ్చేవాడి గురువు. క్రీస్తు బలితో పాటు తన సొంత బలిని కూడా ఇచ్చేటటువంటి వాడు గురువు ప్రియులారా. తన బలిని క్రీస్తు బలిని తన బలితో కూడా కలిపి ఇచ్చేటటువంటి వాడి యాజకుడు ప్రియులారా. దివ్య బలి పూజ అంటే క్రీస్తు ప్రభు శ్రమలు, మరణం, పునరుత్థానాన్ని స్మరణ చేసుకునేలాగా దోహదపడి మనందరినీ కూడా ఈ బలియాగములో సహపాలి వారిని చేసేటటువంటి వాడు గురువు ప్రియులారా. మనం చూసేటటువంటి ఈ పాటలు, ఈ అలంకరణలు, ఈ రాగాలు, తాళాలు, గొళ్ళాలు, ఇవన్నీ కూడా అలంకార ప్రాయాలు మాత్రమే. ఏమిటి బలి అంటే క్రీస్తు శరీర రక్త బలియాగం. దివ్య బలి పూజ ఏమిటి అనంటే పాప పరిహార బలియాగం. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రామటైజేషన్, బట్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. కొన్ని చోట్ల గురువులు వస్త్రాలు వేసుకున్నప్పుడు కొంతమంది వచ్చి, ఒక కేటగిస్ట్, ఒక ఉపదేశం మాస్టర్ అన్నాడు, స్వామి వేషాలు వేసుకోండి, స్వామి వేషాలు వేసుకోండి, పూజ ప్రవేశ గీతం పాడుతున్నాం అన్నాడు. అంటే వస్త్రాలు వేసుకోవటం ఎలాగుంది? వేషాలు వేసుకోవటం లాగుంటుంది. ఏమిటి దివ్య బలి పూజ? ప్రియులారా, ఏ గురువు అయితే పూజ అర్పిస్తాడో తాను చెప్పేటటువంటి మాటలు ప్రధానంగా తీసుకుంటే, నా శరీరము మీరు దీన్ని భుజించండి అని అంటున్నాడు. క్రీస్తు చెప్పినటువంటి మాటలు చెబుతున్నాడు. దానితో పాటుగా తన స్వీయ అర్పణను చేయగలిగినప్పుడు ఆ బలి సంపూర్ణమవుతుంది. ఎఫెక్టివ్నెస్ ఇన్ ఎఫికసీ అంటారు. తాను చెప్పేటటువంటి మాటలు, ఇది నా శరీరము, దీన్ని భుజించండి అని చెబుతూ తన స్వీయ అర్పణను కూడా ఆ బలి యాగంతో కలుపుతాడో ఆ బలి సంపూర్ణమవుతుంది ప్రియులారా. మీకు ఉదాహరణగా చెప్పాలేనంటే, పాప సంకీర్తనంలోకి వెళ్ళినప్పుడు మీరు హృదయపూర్వకమైనటువంటి స్థితిలో ఉంటూ నిండైనటువంటి మనసుతో హృదయపూర్వకంగా పాప సంకీర్తనము చేస్తే ఎలాగైతే సంపూర్ణంగా పాప క్షమాపణ పొందుకుంటారో, అలాగే వరప్రసాదాలు ఇస్తున్నటువంటి గురువు యొక్క వ్యక్తిగత పవిత్రతను బట్టి కూడా మరింత బలమైన ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అంత గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు ప్రియులారా. గురువు
పవిత్రంగా ఉంటూ పవిత్రీకరిస్తూ ఉంటాడు. దివ్య సంస్కారాలు ఇచ్చేటటువంటి పంపిణీదారుడుగా, దివ్య సంస్కారాలు ఇచ్చేటటువంటి పంపిణీదారుడుగా, ప్రార్థనా పరుడుగా, అర్థించేవాడిగా, యాచించేటటువంటి వాడిగా గురువు ఉంటాడు ప్రియులారా. యాజకుడిగా మొదటిది. రెండవది ఏమిటి అనంటే వ్యక్తిగత పవిత్రత. పర్సనల్ హోలీనెస్ ఆఫ్ ద ప్రీస్ట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద హోలీనెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. గురువు యొక్క వ్యక్తిగత పవిత్రత జీవితం, దాని ప్రభావం, ఫలం ఆ విచారణలో ఉన్న కుటుంబాలకు అద్భుతాలను, దీవెనలను తీసుకొని వస్తుంది. గురువు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తాడు, గురువు దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తాడు, గురువు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎవరి గురువు అనంటే రాజుగా, బోధకుడిగా, కాపరిగా, నాయకుడిగా, రాజుగా ఉంటాడో. ఎవరు అనంటే గురువు. రాజు అంటే సేవకుడిగా ఉండాలి. మీలో గొప్పవాడు, కాదలిచిన వాడు సేవకుడై ఉండాలి. పెత్తనదారుడుగా ఉండకూడదు. పాదాలు కడిగేటటువంటి వాడిగా ఉండాలి. పాదాలు కడిగేటటువంటి వాడుగా అంటే సేవకుడు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. యేసు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడగటంలో అర్థం 3 విషయాలు ఏమిటి అనంటే, యేసు ప్రభు ఈ లోకములో నుండి వెళ్ళిపోయే గడియ వచ్చినప్పుడు శిష్యుల పాదాలు కడిగి, నా పనిని నీవు కొనసాగించు అని శిష్యులకు అప్పచెప్పాడు. ఆ పనినే గురువు పవిత్ర గురువారం రోజున శిష్యుల పాదాలు కడుగుతాడు. సేవకుడు, పెత్తనదారుడుగా కాదు. ఇంత మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు నడుమునకు దట్టి కట్టుకొని దిగి వచ్చి శిష్యుల యొక్క పాదాలను కడుగుతాడు. ఒక సేవకుడిగా ప్రియులారు, గురువు ఒక సేవకుడు. ఎందుకు ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడనంటే, యేసు తన వారిని ఎంతో ప్రేమించాడు. ప్రేమ. మూడవది, యేసుతో సహవాసముగా ఉండటానికి, తనతో ఉండటానికి. ప్రియుల, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని అర్థం, పరమార్థం, అంతరార్థం ఎప్పుడనంటే మనం మనుషులుగా జీవించినప్పుడు. ఏమిటి మనిషి యొక్క జీవితం అనంటే, అమ్మ అన్న పదంలో చివరి అక్షరం మా, నాన్న అన్న పదములో చివరి అక్షరం నా, గురువు అన్న పదంలో చివరి అక్షరం ఊ, దేవుడు అన్న పదంలో చివరి అక్షరం డు. ఈ అక్షరాలని కలిపితే మానవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు అంటే మానవుడు అమ్మని, నాన్నని, గురువుని, దేవుణ్ణి గౌరవించి ప్రేమించినటువంటి వాడే మానవుడు. ఆ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి క్రీస్తు ప్రభు, మానవుడా నీవెలా జీవించాలో అని జీవించి చూపించాడు క్రీస్తు ప్రభు. అటువంటి మానవ జీవితానికి అర్థం మనం తెలుసుకోవాలంటే ప్రియులారా, గురువు ఎవరునంటే సేవకుడు. ఆ ఫాదర్ గారి గురించి కొద్దిసేపట్లో చెప్తా. పొగిడే కార్యక్రమం చాలా ఉంది, నేను పొగుడుతా. చాలా ఉంది కాబట్టి వెనకాల ఉన్న సాములు నన్ను క్షమించాలి, కొంచెం టైం ఇవ్వండి. చూడను, తగ్గించమంటారు. హాఫ్ అన్ అవర్ ఎంతైనా టైం ఉంది, అక్కడ టైం ఉంది. ప్రేమైన బిడ్డలారా, ప్రేమికుడు గురువు ఎవరు అనంటే ప్రేమికుడు. యేసు ప్రభు శిష్యులను పునరుత్థానం తరువాత పేతురుని పిలిచి, నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్తాడు. ప్రేమికుడు. ఎవరికి అధికారం ఇవ్వబడుతుందంటే అథారిటీ ఈస్ గివెన్ టు దోస్ హు లవ్. ఎవరైతే ప్రేమిస్తారో వారికి అధికారం ఇవ్వబడుతుంది. గురువు, సహయాజకుడు, సహాయకుడు, ప్రేమికుడు. ఇక గురువు ఎవరనంటే సంఘానికి మనస్సాక్షి. ప్రీస్ట్ ఈస్ ద కాన్షియన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఖండిస్తుంది, ఓరటనిస్తుంది, ఓదార్పునిస్తుంది, ప్రోత్సాహమిస్తుంది, మెచ్చుకుంటుంది, విచక్షణ నేర్పిస్తుంది. గురువు యొక్క బాధ్యత ఇదే. మేము చదువుకుంటున్నప్పుడు
జానంపేట సెమినరీలో ఫాదర్ జాన్సన్ కుతుంపుర అనేటటువంటి ఒక గురువు ఉన్నాడు. ఆయన గురుత్వం గురించి కొన్ని మాటలు చెప్పాడు. గురువు చెట్టు లాంటి వాడంట. ఆ చెట్టు క్రీస్తు అనేటటువంటి ఆయనలోకి వేళ్లలోను దించుకొని లోతుగా క్రీస్తులోనికి వెళ్తుంది. ఆ కాండము ఎవరు అనంటే ఈ శ్రీసభ గురువులు, ఐక్యంగా బలపడినటువంటి కాండం ఈ గురువులు. ఆ కాండము సంఘానికి స్నేహ హస్తముగా విస్తరించిన కొమ్మలుగా తన సేవలు అందిస్తాడు. యాజకునిగా, వ్యక్తిగత పవిత్రత కలిగినటువంటి వ్యక్తిగా, సంఘ మనస్సాక్షిగా నిలబడినటువంటి గురువు కిషోర్ ఫాదర్ గారు. కిషోర్ ఫాదర్ గారు స్వామిని ఈరోజు తన గురుత్వ 24 సంవత్సరాల జీవితాన్ని వెనకకు తిరిగి చూసి దేవునికి ఒకే ఒక మాట చెప్పడానికి దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకున్నాడు. అదే, దేవా నీకు స్తోత్రం. వెనకకు తిరిగి దేవునితో ఒకే ఒక మాట చెప్పడానికి ఉన్నాడు. దేవుడు ఎన్నో ఉపకారాలు ఆయన జీవితంలో చేశాడు. ఉపకారము అంటే ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు, కా అంటే కరుణామయుడు, రా అంటే రక్షకుడు, ము అంటే మృత్యుంజయుడు. ఉన్నవాడైనా, పరిశుద్ధుడైనా, కరుణామయుడైనా, రక్షకుడైనా, మృత్యుంజయుడైనటువంటి దేవుడు 24 సంవత్సరాల జీవితంలో తాను చేసినటువంటి అద్భుతాలకు, స్వస్థతలకు బదులుగా సంఘము ఎదుట నిలబడి దేవునికి ఒకే ఒక మాట చెప్పడం నిలబడ్డాడు. దేవా, ఇన్ని సంవత్సరాల నా గురుత్వ ప్రయాణంలో నీవు నన్ను కాపాడావే, నీకు స్తోత్రం అని చెప్పటానికి ఈ గురువులందరి సమూహాన్ని, మా అందరిని కూడా పిలిచి మా అందరితో పాటు కలిసి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, ఒక సాక్షిగా నిలబడ్డాడు. సాక్షి అంటే స్వ అంటే సొంత, అక్షము అంటే కళ్ళు. సొంత కళ్ళతో తన జీవితంలో దేవుడు తన గురుత్వ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి గురువు కిషోర్ స్వామి ఈరోజు దేవునికి చెప్తున్నాడు, దేవా నీకు స్తోత్రం. మేమందరము కూడా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు కుమ్మరి అని పిలుస్తూ ఉంటాం. మేము మట్టి ముద్దలమే. కుమ్మరి అయినటువంటి దేవుని చేతిలో మట్టి ముద్దలం మేము. మట్టి ముద్ద కుమ్మరితో నేనుండనిలాగా, నేను నీ దగ్గర ఉండను అని కుమ్మరి మాట వినకపోతే ప్రియులారా, ఆ మట్టి ముద్దకు రూపం రాదు. ఆ కుమ్మరి చేతుల్లోనే ఉంటే ఒక రూపాన్ని ఇస్తాడు. అంటే ఒదిగి ఉండేటటువంటి స్వభావం గురువులో ఉండాలి. ఉపోద్ఘాతంలో విజయరాజు స్వామి 3 మాటలు చక్కగా చెప్పారు. నేను చెప్పాలనుకున్న మాటల ప్రసంగంలో కొంచెం కట్ అయిపోయినాయి. ఇక నేను చెప్పలేనాయి. ఫాదర్ గారు తక్కువగానే మాట్లాడతాడు. కొన్నిసార్లు ప్రసంగాలకు వచ్చినప్పుడు ఎక్కువగా పొగుడుతాడేమో అనుకుంటా. ఒక మాటలో బాగా చెప్పారు, వచ్చారు అంటాడు, అంతే. నా స్వార్థం నాకుంటుంది. నేను మనిషినేగా, కొంచెం ఎక్కువగా పొగుడుతాడేమో, బోర్లా గుబ్బుదాం అనుకుంటా. ఏడా ఒక మాటే. మరి ఫాదర్ గారు వచ్చారు, మితభాషి, నవ్వుతాడు చక్కగా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఫాదర్ గారి గురించి చెప్పాలంటే మానవత్వం, హ్యుమానిటీ, మానవతావాది. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ప్రసంగం చెప్పడానికి తెలియదు, కానీ ఆయన సాటి మనిషి పట్ల చూపించేటటువంటి ప్రేమ నేను కూడా కాస్త కోస్తో నేర్చుకున్నా. ఆయనంత ఓర్పు, సహనం నా దగ్గర ఉండదేమో, కానీ కొద్దిగా మాత్రం నేర్చుకున్నా. ఏమిటి అనంటే, నేను రీజెన్సీ చేస్తున్నటువంటి సమయంలో నందిగామ దగ్గర ఉన్నటువంటి డాన్ బోస్కో స్కూల్లో రీజెన్సీగా పనిచేస్తున్నప్పుడు నేను పొలంలోకి వెళ్ళి పనిచేస్తుంటే నన్ను పిలిచి 3-4 నెలల పాటు తన ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టినటువంటి గురువు కిషోర్ ఫాదర్ గారు. ప్రియులారు, చప్పట్లు కొడతారా? ఆయన నాకు అన్నం పెట్టవలసిన అవసరత ఆయనకు లేదు. నేను ఆయన దగ్గర పనిచేయట్లేదు. కానీ మానవత్వం కలిగిన వాడిగా,
నేను కూడా గురు తర్ఫీదు పొందుకుంటున్నాను అని నా మీద ప్రేమ చూపించాడు, మానవత్వం. రెండవది సమానత్వం. ఏమిటి అన్నట్టు వెంట ప్రకట విచారణలో నేను ఆయన దగ్గర 1 సంవత్సరంన్నర పనిచేశాను. ఎవరిని కూడా వ్యత్యాసంతో భేదభావాలతో చూసేటటువంటి వ్యక్తి కాదు, సమాభావం, సమానంగా చూస్తాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది అయితే మనకి గది తాళాలు ఎవరో, కానీ ఫాదర్ గారు వెళ్ళిపోతూ అన్ని ఓపెన్ చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను నా గదిలో ఎట్లాగైతే ఉంటానో ఆయన గదిలో కూడా నేను అట్లాగే ఉండేటటువంటి స్వేచ్ఛ ఫాదర్ గారు ఇచ్చారు. తక్కువగా చూసేటటువంటి మనిషి కాదు గురువు ప్రియులార ఫాదర్ గారు. మూడవది ప్రేమ కలిగినటువంటి వాడు, అంటే ఆదుకునేటటువంటి స్వభావం. ప్రేమతో తన దగ్గరికి వెళ్తే ఎంతటి వారైనా, ఇక్కడ నుంచి చూడండి, అబద్ధం కాదుగా, నిజమేంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విచారణలు కానీ ఆయన పనిచేసినటువంటి విచారణలో నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి ఒకసారి. దిస్ షోస్ వాట్ ఫాదర్ కిషోర్ ఈజ్. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఆయన పిలవకుండానే ఒక్క మాట ఊరికినే అక్కడ ఒకళ్ళు పిలిచాడంతే. పిలిస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు. 25వ సంవత్సరం ముగించే లోపల వస్తారేమో చూద్దాం. అంత ప్రేమ కలిగినటువంటి గురువు ప్రియులారు, ఒక సహాయకుడిగా, యాజకుడిగా, సేవకుడిగా అందరి పట్ల సమానత్వం కలిగినటువంటి వాడిగా చూపించాడు. ప్రియులారా, మేము మట్టి బొమ్మలమే, ప్రభువు చేతిలో మేమందరం కూడా మట్టి ముద్దలమే, ఒదిగిపోయేటటువంటి స్వభావంతో ఉండాలి. అలాగని మేము మట్టి ముద్దలమే అని తెలుసుకొని కూడా మట్టితో బొమ్మ తయారు చేస్తే సరిపోదు, అది కొలిమిలో కాల్చబడాలి. అంటే శ్రమలు. ఫాదర్ గారు తన జీవితంలో అన్ని విచారాలు పనిచేసిన ఆరోగ్యం అటు ఇటుగా అయినప్పుడు దేవుడు మరలా దీవించి ఆయన మళ్ళా మామూలు స్థితిలో తీసుకొచ్చి ఒక గొప్ప అద్భుతం చేశాడు. ప్రియులారా, గురువులుగా మేమందరం కూడా మట్టి పాత్రలమే. ఆ గొప్పతనము ఎవరిది అనంటే ఆయనది. నేను అనేటటువంటి పాత్రలో ఏం పోస్తాడో ఆయన ఇష్టం. నేను దాన్ని క్రింద పడకుండా చూసుకోవటమే. He knows that we are fragile, we will be broken, still he trusts and entrusts his works to us and graces to us. మేము పగిలిపోతాం, మేము బలహీనులమని తెలిసినా కూడా దేవుడు మాకు బలాన్ని ఇస్తూ ఉంటాడు, దీవులు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, అటువంటి గురుత్వ జూబిలి చేసుకుంటున్నటువంటి గురువు. చివరిగా ముగించే ముందు ప్రియులారా, రతన్ టాటా గురించి అందరికీ తెలుసు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టాటా సాల్ట్ నుండి టాటా స్టీల్ వరకు అందివేసినటువంటి చేయి రతన్ టాటా. తనకు వచ్చినటువంటి ఆదాయంలో 67% ఆదాయాన్ని పేదల కోసం ఇచ్చినటువంటి వాడు రతన్ టాటా. రతన్ టాటాను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా, నీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన, ఆనందం కలిగించేటటువంటి సంఘటన ఏదైనా ఉన్నదా అని అడిగితే ఆయన తన జీవితాన్ని 4 దశలుగా విభజించాడు. నా ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నానంటే సంపదలో దొరుకుతుందేమో అని బోల్డ్ అంత సంపాదించా, కానీ సంపదలో నాకు ఆనందం కనపడలా. 2వ దశ వస్తువుల్లో దొరుకుతుందేమో అని వస్తువులను కొనుక్కున్నాను, కానీ అది తాత్కాలికమే, అసలైనటువంటి ఆనందం దొరకల. ఇక 3వ దశ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. డీజిల్ సరఫరా చేసేటటువంటి దేశాలకు డీజిల్ సరఫరా చేసేటటువంటి అవకాశం వచ్చింది. ఎక్కడైనా ఆనందం దొరుకుతుందేమో అనుకున్నాను, ఎక్కడ కూడా ఆనందం దొరకల. 4వ దశలో దొరికింది. ప్రియులారా, ఏమిటా 4వ దశ అంటే, రతన్ టాటా స్నేహితుడు ఒకసారి రతన్ టాటా, ఇదిగో ఇక్కడ వికలాంగులకు ఒక 200 మందికి కాళ్ళు లేవురా, వాళ్ళు నడవటానికి ఎవరు సహాయం చేయటం లేదు, 200 వీల్ చైర్స్ కావాలి, ఇస్తావా? దాందే ఉంది, మహాభాగ్యం, ఇస్తాను అన్నాడు రతన్ టాటా గారు. ప్రియులారు, ఇస్తూ స్నేహితుడు అన్నాడు, ఒరే, నీకు బోల్డెని పనులుంటే నువ్వు ఇచ్చేసేమో, అట్లా కాదు, నీవే వచ్చి వాళ్ళకి ఇవ్వు అన్నాడు. ఆయన వచ్చి సరే అని చెప్పి ఇచ్చిన తర్వాత, ప్రియమైన బిడ్డలారా,
ఎప్పుడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఆ కుర్చీలో కూర్చొని, వీల్ చైర్లో కూర్చొని, ఎప్పుడు కూడా నవ్వనటువంటి ఆ చిన్నారి బిడ్డలు ఆ కుర్చీలో ఎక్కి కూర్చొని ఆ వీల్ చైర్ను అటు ఇటు దొరిలిస్తూ వెళుతూ ఆనంద డోలికల్లో మునిగిపోతూ ఉండటాన్ని రతన్ టాటా గారు చూసి ఉబ్బి తబ్బిపోయాడు, ఆనందించాడు. అసలైనటువంటి ఆనందం ఇదా? నేను ఎప్పుడు కూడా ఎంత ఆనందపడలేదు, ఎంత ఆనందమా అని అనుకున్నప్పుడు ప్రియులారా, ఆయన వెళ్ళిపోతూ ఉంటే, రతన్ టాటా గారు వెళ్ళిపోతూ ఉంటే ఒక పిల్లవాడు ఆపి, అయ్యా రా, ఆగు, నన్ను నిన్ను సరిగ్గా చూడనివ్వు, నిన్ను మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను నేను స్వర్గములోకి వెళ్ళినప్పుడు నేను నిన్ను గుర్తుపట్టాలి. నిన్ను నేను స్వర్గంలో చూసినప్పుడు నేను నీకు మళ్ళా థ్యాంక్స్ చెప్పాలయ్యా. అందుకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక్కసారి చూడనిస్తావా? ప్రియులారా, మళ్ళీ మళ్ళీ చూసే ముఖమేనా నీది? మళ్ళీ మళ్ళీ చూసే ముఖమేనా నాది అని ఈరోజు ప్రశ్నించుకుంటూ కిషోర్ స్వామి మన ముందున్నాడు. 24 సంవత్సరాల గురుత్వ జీవితం. అన్నా, నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది మా అందరికీ. చప్పట్లు కొట్టండి ప్రియులారా. భౌతిక సహాయము అందించితేనే ఎంత కృతజ్ఞత చూపిస్తుంటే, మరి నీకు జ్ఞాన వెలుగును అందించి దైవ జీవాన్ని అంకురార్పణ చేసి దేవుని వాక్కుతో, క్రీస్తు శరీర రక్తాలతో నిన్ను పోషించి నీవు చేసిన పాపాలకు క్షమాపణ ఇచ్చి గాయపడిన నీ మనసుకు ప్రార్థన అనే ఔషధముతో కట్లు కట్టి స్వస్థతనిచ్చి స్వర్గసీమకు దారి చూపిన గురువును నువ్వు గుర్తుంచుకోగలవా? ఆ గురువు ఎవరో కాదు, కిషోర్ స్వామి. ప్రియులారా, అటువంటి గురువును మనందరం కూడా గుర్తుంచుకుంటూ, గురు జీవితం అంటే ప్రియులారా పొగడ్తలు అగడ్తలు. గురుత్వ జీవితం అంటే పువ్వులు రాళ్ళు. గురుత్వ జీవితం అంటే కోలాహలం హాలాహలం. గురుత్వ జీవితం అంటే సన్మానం అవమానం. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు గురువుని కొన్నిసార్లు గుండెల్లో పెట్టుకుంటారు, కొన్నిసార్లు గుండు సూదులతో పొడుస్తారు. నడిచేవాడు అనుకుంటారు, నలిపేస్తారు. యాజకుడు అంటారు, యాచిస్తాడు, అర్థిస్తాడు. కాపరి ప్రియులారా, మేపరి కాదు, కాసేవాడే, మేసేవాడు కాదు. మేపరి దాపరి అన్న పదాలు లేవు. గురువు కాపరి, కాపరి కాసేవాడే. చివరిగా ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే, ఒక ఆయనకి నిద్ర వచ్చిందంట, నిద్ర పట్టట్లేదంట. ఫాదర్ గారు ఒక రోజున బాగా ప్రసంగం చెప్పాడు. ఆ తర్వాత రోజు రాత్రి ఫాదర్ గారు పడుకున్నాడంట. ఒక ఆయన ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి, స్వామి నిద్ర పట్టట్లేదు అన్నాడంట. ఒరే, నిద్ర పట్టవేంత పడుకోరా అన్నాడంట. నిద్ర పట్టట్లేదయ్యా, నిద్ర పట్టట్లేదు. లేదు లేదు, నిద్ర మాత్రం నేర్చుకోరా, పడుకో అంటే, లేదు లేదయ్యా, ఏం పని చేయట్లా, నువ్వు పొద్దున ప్రసంగం చెప్పావుగా, అదొక్కసారి కాసేపు చెప్పు అన్నాడంట. ఎందుకురా అంటే, నువ్వు ప్రసంగం చెప్తే తన్నుకుంటుంది నిద్ర, కాసేపు ప్రసంగం చెప్పానడంట. ఎట్టుంటే మన జీవితం బాగుంటుందా? కాబట్టి ప్రియులారా, ఈరోజు వెండి మనిషి అయినటువంటి కిషోర్ స్వామి కోసం ప్రార్థన చేస్తూ, దేవుడు వారి కుటుంబానికి కావలసిన దీవెనలు అందించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి విశ్వాసంగాన్ని జపించుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శ్రేయ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైన సమయంలో మనందరము కూడా కండ్లు మూసుకొని చేతులు జోడించి మన అవసరాలు, విన్నపాలు, కోరికలను ప్రభుకు అర్పిస్తూ ప్రత్యేకముగా ఈ 25వ గురుత్వ జీవితంలోకి అడుగుపెట్టినటువంటి కిషోర్ ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థిస్తూ ఆ దేవాతి దేవునికి మన విన్నపాలను విన్నవించుకుందాం. దయగల సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న మా 14వ లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, ముఖ్యముగా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థించే ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ సమయంలో మేమందరము కూడా ప్రత్యేకముగా కిషోర్ ఫాదర్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని నీకు అర్పిస్తూ ఉన్నా. ముందుగా మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన వారి తండ్రి గారిని, వారి అన్నయ్యని, వారికి నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని దయచేయమని, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యములతో వారి కుటుంబాన్ని ఇంకా విశ్వాసములో బలపరుస్తూ దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ప్రభువా, ఈ సమయంలో మేమందరము కూడా ఈ యొక్క రజత జూబిలీకిలోనికి అడుగుపెట్టినటువంటి ఫాదర్ గారిని అర్పిస్తూ ఉన్నాం. ఈ 24 సంవత్సరాల పాటు అన్ని విషయాలలో మీరు కాచి కాపాడారు. విశ్వాసములో, ఎదుగుటలో, అదే విధముగా ప్రభు ఆయురారోగ్యములను అందించటము, ప్రతి విషయంలోనూ ఆయనకు ముందు వెనక ప్రక్కన ఉండి నడిపించి నీ యొక్క పవిత్రాత్మ శక్తి చేత దీవించినందుకు మరొకసారి ఒక కుటుంబముగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. ప్రభు, ప్రత్యేకమైన ఈ జూబిలీ సంవత్సరం అంతా కూడా ఈ 12 నెలల పాటు ప్రత్యేకముగా ఆయనకు మీరు దీవించండి. ఆయన అనుకున్న, తలంచిన ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని నెరవేరుస్తూ మా అందరి యొక్క ప్రార్థనల ద్వారా ఇంకా ఆధ్యాత్మికముగా, శారీరకముగా శక్తిని, బలాన్ని పొంది నీకు మరింత దగ్గరవుతూ నీ విశ్వాసములో బలపడుతూ నూరంతలుగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరినీ కూడా ముఖ్యంగా ఈ విచారణ నీకు అర్పిస్తూ ఉన్నా. ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఈ బిడ్డలను, వీరికి అవసరాలు, కోరికలు తీర్చడంతో పాటు మరొకసారి ఈ బిడ్డలందరూ కూడా ఈ ఫాదర్ గారి కోసం ప్రార్థించేటటువంటి దయార్థ హృదయాన్ని వారికి దయచేయండి. ప్రతిరోజు వారి సొంత ప్రార్థనలో ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా గుర్తుంచుకొని ఆ ఫాదర్ గారికి మంచిగా నీ తోడు వారి యొక్క ప్రార్థనల ద్వారా దీవించబడే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి కుటుంబాన్ని నీ కాపుదలలో భద్రపరచమని, వారికి ప్రత్యేకమైన అవసరాలు, కోరికలతో దీవించమని అందరము ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఫాదర్ గారి యొక్క ఈ యొక్క గురుత్వ జీవితంలో సెమినరీలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించినటువంటి వారు, అటు ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా, అదే విధముగా వారి గురువులను, వారికి తరఫీదునిచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆయనకు సహాయాన్ని అందించి అన్ని విధాలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారిని ఇంకా మరింతగా స్ఫూర్తిగా తీసుకుని ఫాదర్ గారు ముందుకు కొనసాగుతూ ఇంకా రాబోయే రోజులలో ఆయనకు అన్ని విధాలా సహాయపడిపోయేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలా కూడా సిద్ధపాటు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని,
ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నా. అదే విధముగా ప్రభువా, మా దేశ నాయకులను కూడా ప్రత్యేకముగా ఈ సమయంలో దీవిస్తూ కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ముఖ్యముగా మౌనముగా మరొక్కసారి చేతులు జోడించి మన యొక్క అవసరాల కోసం ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, మేము విన్నవించిన ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు దయతో స్వీకరించినారని నమ్మి విశ్వసిస్తూ మరొకసారి ఈ బిడ్డలు చేసే ప్రార్థనల ద్వారా మేమందరము కూడా దీవించబడుతూ ఇంకా నీకు ప్రభువా నీ ప్రియ కుమారుని ద్వారా రాబోయే రోజులలో మేము ముందుకు సాగుతూ నీ ఉత్థాన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రేమ కానుక పూజ బలిలో పరుగు మనసు ప్రేమ కానుక సహోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లుగా ప్రార్థించండి. ప్రభు కరుణ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీ సేవయందు మరింత బలపడి నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా యోగ్యతను పాటింపక నీవు మా కొసగిన బాధ్యతను తృప్తికరంగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమన మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్లి అయిన క్రీస్తు వధించబడినను సదా జీవించునే ఉన్నాడు. కావున ప్రతి దేశం ప్రతి ప్రజ పాస్కా ఆనందంతో పొంగుచు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులు దూతల దళములు నీ మహిమ నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
నీ నామము నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. హేలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. హేలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా జోసఫ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, కిషోర్ ఫాదర్ గారి వాళ్ళ నాన్నగారైనటువంటి నూతలపాటి రాజయ్యను, అన్నగారైన నూతలపాటి ప్రసాదును, వారి కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరిని, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం నిలవబడి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని ప్రార్థించుకుంటూ కొంతసేపు మౌనంగా ఉందాం. ఈ పరలోక ప్రార్థన జపించే సమయంలో మరొకసారి నా తలంపులు, నా ఉద్దేశాలని ప్రత్యేకంగా ప్రభువుకి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. గత 24 సంవత్సరాల గురుత్వ జీవితంలో నాకు తోడుగా ఉన్న, సహాయంగా ఉన్న, వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారికి ఐరారోగ్యాలు, శాంతి, సమాధానం, దీవెన దయచేయమని ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించుకున్న నేను రాబోయే రోజుల్లో కూడా దేవుడి యొక్క సహాయం మరింతగా నాకు ఉండి ఆ దైవరాజ్య సువార్త సేవలో మరింతగా దేవుడు నన్ను గొప్ప సాధనంగా ఆయన చిత్త మేరకు వినియోగించుకునే గొప్ప అనుగ్రహాన్ని ప్రభు నాకు దయచేయమని వచ్చిన మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా ఈ సమయంలో ప్రభువుకు సమర్పించుకుంటూ పరలోక ప్రార్థన జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళు మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపుని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలయ్యా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్య అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని
గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము దేవా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించని నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, బయట ఉన్నవారు బయటే ఉండండి. పీఠం ముందు ఇద్దరు గురువులు దివ్య సప్రసాదం అందిస్తారు. అదేవిధంగా కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు దివ్య సప్రసాదం అందిస్తారు. దయచేసి మధ్యలో దారి ఇవ్వండి, కుర్చీల పక్కన దారి ఇవ్వండి. ఒక వరుస క్రమంలో రావటానికి భక్తి శ్రద్ధలతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇదే మనకు పరలోక బహుమానం పరలోక బహుమానం పరలోక బహుమానం
నా ఎముకలన్నీ విరుచున్నారని ప్రభు పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచించిన దానిని నా కళ్ళ ముందర చూచి ప్రభుని 5 గాయములలో మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా ఇంతరమందు విచారించి తలపు ధ్యానించుడి సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనోదరింపవలనని నా మంచి జేసువా ప్రభుని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వ సేవను ప్రారంభించి ఈరోజు 25వ వసంతంలోకి అడుగుపెడుతూ ఈ గురుత్వ జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ నేను కృతజ్ఞతగా ఈ దేవి బలి పూజను సమర్పిస్తూ ఉన్న వేళ దేవాదేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించాలి అన్న బలమైన కోరికతో మీ అందరికీ తెలియచేయటం, మీకు ఆహ్వానాన్ని అందించటం, మీరు కూడా చాలామంది ఇతరుల ద్వారా తెలుసుకుని ఫాదర్ గారు నా కోసం ప్రార్థించాలి, ఈ పూజలో పాల్గొనాలి, నాకు అభినందనలు తెలియచేయాలి అన్న మంచి హృదయంతో మీరందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ శుభవేళ, ఈ గొప్ప కృతజ్ఞత దివ్య బలిపూ సమయంలో దేవునికి ప్రప్రదంగా కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఒకే ఒక్క మాట దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నప్పుడు నాకు తలపుకు వస్తూ ఉంది. విజయరాజు ఫాదర్ గారు, అట్లాగనే దేవకుమార్ ఫాదర్ గారు వారి యొక్క సందేశములో తెలియచేసినట్లుగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి నేను ఆయనకి హృదయాంతరంగా నుండి వందనాలు స్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. గత 24 సంవత్సరాల నుండి గురుత్వ సేవలో పలు విచారణలో నేను సేవ చేస్తూ వచ్చాను. అంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని పిలుపు, దేవుని నడుపుదల, దేవుని యొక్క అభిషేకం, దేవుడే తోడుగా ఉండి సహాయపడిన ఆ గొప్ప అనుగ్రహాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నా ప్రయాణంలో దేవుడు అన్ని వేళ నాకు తోడుగా ఉన్నాడు. కేవలము నా విజయాల్లో మాత్రమే కాదు, నా సక్సెస్లో మాత్రమే కాదు, నేను చేసిన, నా ద్వారా దేవుడు చేసిన మంచి కార్యాల మాత్రమే కాదు, నా శ్రమల యందు, నా పోరాటాల యందు, నా సవాలు యందు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే నేను ఈరోజు దేవకుమార్ ఫాదర్ చెప్పినట్లుగా ఓ సాక్షిగా నిలబడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రమని ఓ సాక్షిగా నిలబడి చెప్పగలుగుతూ ఉన్నాను. అంటే కేవలము నా విజయంలో మాత్రమే కాదు, నా శ్రమల్లో, బాధల్లో కూడా దేవుడు నాకు అంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ కృతజ్ఞత, ఈ యొక్క వేడుక దేవునికి సాక్ష్యంగా, దేవునికి స్తోత్రంగా మీరు నా నుండి తెలుసుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఆహ్వానాన్ని అందించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన 25 సంవత్సరాల గురుత్వ ప్రయాణములో, దానికి ముందు ఒక 11 సంవత్సరాల తర్ఫీదు సమయములో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గత 50 సంవత్సరాల ఈ జీవిత ప్రయాణములో దేవుడు 2 సార్లు ఆయన నాకు మేల్కొలుపుని, లేక నా జీవితంలో ఆ దేవుడు ఒకవేళ
ముళ్ళు గుచ్చాడు అనుకోవచ్చు, లేక సరిచేశాడు అనుకోవచ్చు. 25 సంవత్సరాల సమయంలో దేవుడు నాకు ఒక వ్యాధిని అందించాడు. దాని ద్వారా నన్ను బలపరిచాడు, నిలబెట్టాడు. తర్వాత 2 సంవత్సరాల కిందట మరొక సర్జరీ. ఆ సమయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సహాయంగా ఉన్నాడు. విజయరాజ్ ఫారు చెప్పినట్లుగా ఆ సమయంలో నాకు తెలియదు అంత ధైర్యం ఎలా వచ్చిందో కూడా. పర్వాలేదు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, వెళ్దాం అని చెప్పగానే వాళ్ళు కూడా మేము అనుకోలేదు అంత తొందరగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావన్నారు. కానీ దేవుడు ఆ సమయంలో నాకు తోడుగా ఉన్నాడన్న బలమైన ఆ అనుగ్రహాన్ని నేను చవిచూచాను. ముఖ్యంగా ఈ 2 సందర్భాల్లో 25 సంవత్సరాల ప్రాయంలో ఒకసారి, 2 సంవత్సరాల కిందట 49 సంవత్సరాల ప్రాయంలో ఒకసారి, ఆ 2 సందర్భాల్లో కూడా దేవుడు నన్ను, మనము బైబిల్లో చదువుతాం కదా, ఆయన అంటు కడతాడు. అంటు కట్టటములో ద్రాక్షవల్లి కొమ్మలు ఆ వృత్తాంతములో అంటు కట్టటము అని చెబుతాడు. దేవుడు మనల్ని అంటు కడుతూ ఉంటాడు. ఎందుకు? మనం ఫలించాలి అని, మనం మరింతగా ఆయన సహవాసములు ఎదగాలి అని. అదే కష్టమైన, ఏ శ్రమైన, ఏ వ్యాధి అయినా సరే వాటి ద్వారా దేవుడు అంటుకట్టే ప్రయత్నం, సరిచేసి ఆయన సరిదిద్దే ప్రయత్నం, శుద్ధి చేసే ప్రయత్నం, ఫలింపచేసే ప్రయత్నం నా జీవితంలో కూడా దేవుడు ఆ 2 సందర్భాల్లో అంటుకట్టాడు. మరింతగా ఆయన దైవరాజ్య సేవలో మరింతగా అంకిత భావంతో జీవించటానికి ప్రభువు నాకు సహాయపడి ఆయన చిత్తంగానే నేను భావించి ముందుకు వెళ్ళాను. ముఖ్యంగా నా ఆపరేషన్ సమయంలో దేవుడు నాకు తెలియచేసిన ఆ గొప్ప విషయానికి ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ఆ సర్జరీ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, బ్రీవరీ చదువుకుంటూ ఉన్నప్పుడు యోబు గారికి దేవుడు పలికిన ఆ మాటల్ని దేవుడు నాకు ఆ వాక్యములో వినిపించాడు, తెలియపరిచాడు. నేను వద్దా, ఇంతకాలము నేను సంతోషాలు ఇచ్చాను, సుఖాన్ని ఇచ్చాను, నీవు తీసుకున్నావు కదా, ఇప్పుడు ఈ కష్టము, ఈ శ్రమ ఇచ్చినప్పుడు నీవు తీసుకోలేవా, తీసుకోవద్దా అన్న ఆ వాక్యం ద్వారా నేను మరింతగా సిద్ధపడి దేవుని అనుగ్రహాన్ని పొంది ఈరోజు గత 2 సంవత్సరాల నుండి సర్జరీ అయిన తర్వాత మీ మధ్యలో ఈ సువార్త సేవ చేస్తూ, ముఖ్యంగా ఈ కేసరపల్లి విచారణలో పునీత్ అంతోని వారి భక్తి మరింతగా ఆ వాక్యము అందించే విధంగా, ఆయన ప్రార్థనా సాయం మరింతగా పొందే విధంగా దేవుడు నన్ను వినియోగించుకుంటూ ఉన్నాడు అన్న ఆయన చిత్తాన్ని ఎరిగి నేను సేవ చేయగలుగుతున్నాను. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 2వది, ప్రియ దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులు, మా కుటుంబీకులు, నన్ను గురుత్వ విశ్వాస జీవితానికి ప్రోత్సహించిన వారు, ప్రేరేపించిన వారు. నా చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ ప్రార్థిస్తూ ఉండేది, జపమాల చేతులు పట్టుకొని ప్రార్థిస్తూ ఉండేది. నా 3 మనవళ్ళు ఉన్నారు, ఒకడు గురువు అవ్వాలి, ఒకడు గురువు అవ్వాలని ప్రార్థిస్తూ ఉండేది. సాధారణంగా మా ఊర్లో ఇప్పటికీ 45 మంది గురువులు, 50 మంది పైచిలుకు సిస్టర్స్ ఉన్నారు. ఒక ఆచారం ఉండేది, తొలి సంతానం దేవునికి అర్పణం, తొలి సంతానం దేవునికి సమర్పణ అన్నట్లుగా దేవునికి సమర్పించేవాళ్ళు. కానీ నేను మొదటివాడిని కాదు, నేను 3వ వాడిని. కానీ నా మొదటివాడు మా పెద్దన్నయ్య వెళ్ళవలసిన అతడు 10th క్లాసులో ఫెయిల్ అయ్యాడు. మా 2వ అన్నయ్య మధ్యలోనే ఆపేశాడు. ఇక 3వ వాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఏ విధంగా మా అమ్మమ్మ కావచ్చు, మా అమ్మ కావచ్చు, వారి ప్రార్థన, వారి త్యాగం, వారి చూపించిన విశ్వాస పయనం, ఇవన్నీ కూడా మా అందరికీ, ముఖ్యంగా నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. మా గ్రామస్తులు నేటికి కూడా గురువుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎక్కడో వరంగల్ జిల్లాలో మారుమూల తిమ్మరాయనిపడ అనే గ్రామంలో ఆ విశ్వాస జీవితాన్ని జీవిస్తూ, ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఇక్కడే చదువుకొని, ఇక్కడే నేను విద్యాభ్యాసం పొంది, తర్వాత మేత్రాశ్రమంలో చేరి తరబీదు పొంది విజయవాడకి ఈ యొక్క దైవరాజ సువార్తను నేను పొందాను అంటే తప్పనిసరిగా
మా అమ్మ నాన్న, మా కుటుంబీకులు, మా తోబుట్టువులందరూ కూడా ఎంతో సహాయపడి ఉన్నారు. మా గ్రామస్తులు ఎంతగానో వారి విశ్వాస ప్రార్థన ద్వారా నాకు సహాయపడి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో వారందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నేను గురువుగా ఉన్నాను అంటే చాలామంది ఈ నా ప్రయాణములో సహాయం చేశారు. గురువు కాకముందు అనేక మంది పెద్ద గురువులు, మేత్రాసనంలో పెద్ద గురువులు ప్రోత్సహించడం, సహాయంగా ఉండటం, అభయాన్ని ఇవ్వటం, ఆ తర్వాత గురువు అయిన తర్వాత నాతో పాటు చెమలో ఉండటం. ఈరోజు ప్రసంగం చెప్పిన పూజ్య గురువులు దేవకుమార్ ఫాదరు, మేము కలిసి స్వార్థ సేవలో ఎంతగానో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళం. ఆ విధంగా చాలామంది గురువులు నాతో పాటు పనిచేశారు. నా స్నేహితులు, నాకు తోడుగా ఉన్నవారు, మేమందరం కూడా గురువులుగా పరస్పరము సహాయం చేసుకుంటూ ఆ దైవరాజ స్వార్థ సేవలో మేము ముందుకు సాగలుగుతూ ఉన్నామంటే పరస్పరము సహాయ సహకారాలు, ప్రోత్సాహము ఆ విధంగా అందించడం వలన. కాబట్టి ప్రతి గురువుని కూడా ఈ సమయంలో నేను స్మరించుకుంటూ ఉన్నాను. మేము నలుగురం, మా క్లాస్మేట్స్, నాతో పాటు ఫాదర్ విజయరాజు గారు ఉన్నారు. కిరణ్ ఫాదర్ గారు రాలేకపోయారు అనారోగ్యం వలన. ఇంకో ఫాదరు మీకు తెలుసు, యేసుపాదం ఫాదర్ ఇక్కడ పనిచేశాడు, అమెరికాలో ఉన్నారు. మేము నలుగురము ఒకే బ్యాచ్లో చదువుకొని ఉన్నాం. చివరి దాకా మిగిలిన వాళ్ళం మేమే నలుగురం మిగిలాం. చాలా మంది ఉన్నా సరే. నేను 25న అయ్యాను. 29న విజయరాజ్ ఫాదర్ గారు యేసుపాదం ఫాదర్ అయ్యారు. 29వ తారీఖున కిరణ్ ఫాదర్ గారు రోమ్ నగరం వెళ్ళడం కొంచెం ఆలస్యంగా ఆయన గురువయ్యారు. ఏదేమైనా ఈ ప్రయాణములో వీరందరి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ప్రేమ, వాత్సల్యాన్ని నా జీవితంలో నేను చవి చూడగలిగాను. ముఖ్యంగా విజయరాజ్ ఫాదర్ గారు నా యొక్క అనారోగ్య సమయంలో తోడుగా ఉండి, సహాయంగా ఉండి, ధైర్యాన్ని చెప్పి ఉన్నారు. ఈ విధంగా సహాయం చేసిన ప్రతి గురువు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా విశ్వాస కుటుంబం. నా విశ్వాస కుటుంబం అంటే మీరే. నేను ఎక్కడ పని చేసినా సరే వాళ్ళు నా విశ్వాస కుటుంబీకులుగా, ఆధ్యాత్మిక కుటుంబీకులుగా మేము స్వీకరించి పనిచేస్తూ ఉన్నాం. నా అసిస్టెంటుగా సెయింట్ పీటర్స్ కథీడ్రల్, తర్వాత మొదటి విచారణ గురువుగా నేను నందిగామ దగ్గర శిలవగిరి నగరు అన్న విచారణ, ఆ తర్వాత వెంట్రప్రగడ, ఆ తర్వాత క్రీస్తురాజపురం, ఆ తర్వాత పెనమలూరు, బైరపట్నం, ఆ తర్వాత కేసరపల్లి, ఈ పలు విచారణలో నేను సేవ చేస్తూ ముందుకు సాగాను. అంటే ఈ విశ్వాస కుటుంబీకుల యొక్క సహాయం, ప్రేమ, అదేవిధంగా చూపించిన ఆదరణ, ప్రోత్సాహము, సహకారం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇది నా శ్రమ కాదు, నాకు దేవుడిచ్చిన విశ్వాస కుటుంబీకులుగా ఇచ్చిన మీ అందరి సహకారం, మీ అందరి యొక్క తోడ్పాటు. గ్రౌండ్లో ఇంకా చాలా మంది అక్కడ సహాయపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మనందరం కూడా ఒక విశ్వాస కుటుంబీకులుగా, మా ఆత్మీయ గురువు, మా ఆత్మీయ తండ్రి, ఇది వేడుక, ఇది మా పండుగ అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోవటం, సహాయ అందించటము, అక్కడ వంట వండటానికి కానీ, ఇక్కడ డెకరేషన్ కానీ, ఈ లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు చేయటం కానీ, శ్రమ అనుకోకుండా పలు విషయాల నుండి పెనమలూరు, క్రీస్తురాజపురము, బైరపట్నం, వెంట్రప్రగడ, ఈ పలు ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది విశ్వాసులు నాతో పాటు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా, నాకు సహాయంగా ఉన్న మీరందరికీ కూడా, ముఖ్యంగా నా అనారోగ్య సమయంలో మీ ప్రార్థన ద్వారా నాకు ఎంతగానో సహాయపడిన మీ అందరికీ కూడా ఈ సమయంలో నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో చక్కగా మ్యూజిక్ అందించిన మ్యూజిషియన్స్ ప్రసాద్, విజయ్కి, అట్లాగనే మా గాయక బృందానికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి గురువు కూడా వందనాలు తెలియచేస్తూ, ముఖ్యంగా చక్కటి ప్రసంగాన్ని అందించిన దేవకుమార్ ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మేము 1 సంవత్సరన్నర పాటు వెంట్రప్రగడలో స్వార్థ సేవ చేస్తూ ఉన్నప్పుడు
నన్ను అన్న అంటూ ఉండేవాడు, నేను దేవా అంటూ ఉండేవాడిని. ఎంతగానో ఉత్సాహంగా పని చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు 2 సార్లు కింద పడ్డాడు బైక్ మీద నుంచి. కానీ చెయ్యి విరిగినా సరే ఆ విరిగిన చెయ్యితోనే తను వెళ్ళేవాడు, గ్రామాలకు వెళ్ళాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, సువార్త సేవ చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో వారిని సువార్త సేవలో వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు మరింతగా వారిని వినియోగించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక మాటలో చెప్పాలి అంటే, పడి లేచిన కిరటం దేవకుమార్. దేవుడు గొప్పగా దేవకుమారుని తన గురుత్వ సేవలో మరింతగా వినియోగించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చిన గురువులందరికీ కూడా, అటు నుంచి నరేష్ ఫాదర్ గారు హాలిడేస్కి వచ్చాడు అనుకుంటా భోపాల్ నుండి, థ్యాంక్ యూ సో మచ్. పక్కన చేపురులు జోసెఫ్ తంబి ఫాదర్ గారు హనుమాన్ జంక్షన్ విచారణ గురువులు, క్రొత్త గుడి అక్కడ నిర్మాణం ప్రారంభమైంది. మనందరం ప్రార్థన చేద్దాం. అవకాశం ఉంటే ఆ కొత్త గుడికి కూడా సహాయము చేయవలసిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఫాదర్ రత్నకిషోర్ గారు ఉప్పులూరు నుంచి, ఫాదర్ తోటా సునీల్ గారు సోషల్ సర్వీస్ సెంటర్ నుండి, ఫాదర్ గడ్డం జోజీ గారు సింగనగర్ నుండి, విజయరాజ్ ఫాదర్ గారు పాస సెంటర్ డైరెక్టర్, ఫాదర్ పుట్టి అంతోన్ రాజు గారు మా కజిన్ బ్రదర్, గత సంవత్సరమే 20 సంవత్సరాలు ముగించుకొని 26వ సంవత్సరం అడుగు పెట్టారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. గుంటూరు మేత్రాశ్రమం నుండి ఫాదర్ డాన్ బోస్కో గారు తలితాకుమి డైరెక్టర్, వారం కిందటే వచ్చాడు ఫారిన్ నుండి, పిలవగానే రావటం జరిగింది. థ్యాంక్ యూ దేవకుమార్. తర్వాత ఫాదర్ బలమాల తంబి గారు యూత్ డైరెక్టర్, ఫాదర్ వినయ్ గారు భైరవపట్నంలో నాతో పాటు ఇద్దరం కూడా ఒక సంవత్సరం కలిసి పనిచేశాం. తర్వాత ఫాదర్ బండి కిరణ్ గారు భైరవపట్నంలో మీ ఇద్దరం కూడా కలిసి పనిచేశాం. వచ్చిన ప్రతి గురువు కూడా గట్టిగా చప్పట్లు. తర్వాత ఈ డెకరేషను ఏర్పాటు చేసిన కంకిపాడు నుండి కోటి బ్రదర్స్, ఆ తర్వాత చోడవరం నుండి డెకరేషను కిషోర్, వారికి హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా మా కేసరపల్లి విచారణ సంఘం ఈరోజు ఈ కార్యక్రమానికి చెప్పగానే ఎంతగానో స్పందించి మా సంఘ పెద్దలు డింగు ఆ సైడు ఈ సైడు, నా లెఫ్ట్ సైడ్ గ్రౌండ్లో 2 కౌంటర్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్, మధ్యలో సెకండ్ సర్వీస్ కౌంటర్స్ ఉంటాయి. కాబట్టి గమనించి ముందు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ముందుగా భోంచేస్తారు, తర్వాత మన కేసరపల్లి విశ్వాసులు తర్వాత వెంటనే వెళ్ళి భోంచేస్తారు. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించండి. చివరి ప్రార్థన, అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నా యాజకాభిషేకపు వార్షికోత్సవమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నా మహిమ కొరకు సంతోషంతో కొనియాడితిమి. ఈ దివి బలిలో నీ నిర్వహించిన ఈ పరమ రహస్యం నా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవింపుము. నాకు సహాయపడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ శిరములు ఉంచి దేవుని ప్రత్యేక దీవెనల కోసమై ప్రార్థించండి. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసగిన ప్రభువు సర్వజీవ